ఎవరు రావాడు? నా కూతురు రుక్మిణిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినవాడు. బయటికి రారా, నరకతా నరకతా. ఎవడ్రా నువ్వు? నా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నావు? ఏం కావాలా నీకు? ఎందుకు అలా కోపడుతున్నారు? మీ ఇంట్లో ఉందే రుక్మిణి, తను నా కూతురమ్మా. నా కొడుకు కృష్ణ నీ కూతురికి చేసిన అన్యాయానికి బాధపడుతూ తన్ని మా ఇంట్లోనే ఉంచుకున్నావు. ఆహా, కొంచెం దాన్ని పిలుస్తారా అమ్మా? పిలుస్తాను. బామా, రుక్మిణిని తీసుకురామ్మా. రా రుక్మిణి రుక్మిణి రుక్మిణి, ఎందుకమ్మా అలా వెళ్ళిపోతున్నావు? నేను నీ తండ్రినమ్మా. నువ్వెక్కడున్నావో తెలియక ఊరంతా ఎదుగుతున్నానమ్మా. రామ్మా, వచ్చేయమ్మా. ఎక్కడికి రాను, నేను నా కృష్ణతోనే ఉంటాను. చెప్తే నీకు అర్థం కావట్లేదా? రమ్మంటుంటే. రుక్మిణి, నీకు శుభవార్త. ఇదిగో మీ నాన్న వచ్చాడు. తీసుకెళ్ళి నీ కూతురునే. రుక్మిణి నువ్వు కదా రుక్మిణి, మీ నాన్ననమ్మా. చిచి, నువ్వు మా నాన్న కాదు, పోరా. ఎంత మాట అన్నావమ్మా. నువ్వు ఏమన్నా నా కూతురువే తల్లి. నీకు ప్రేమ, ఆప్యాయత, అభిమానం ఇవి ఏవీ లేవా? తండ్రినే గుర్తించలేకపోయావా? ఎవరైతే నీకెందుకయ్యా? అతనే రుక్మిణిని పెంచి పెద్ద చేసిన కన్న తండ్రి. ఏమండి చెప్పండి, మీ రుక్మిణిని ప్రేమించి మోసం చేసిన వాడిని నేనా? క్లారిటీగా చెప్పు. నువ్వు కాదు, మరెవరు? వాడు వేరేవాడు. మరి ఇచ్చే. ఏంటిది? డబ్బు డబ్బు డబ్బు. ఇదిగో ఖాళీగా ఉంది, తీసుకెళ్ళు. ఆంటీ, ఆ గోపాలకృష్ణులా మీవాడు కూడా దేవుడు ఆంటీ. దేవుడు చెప్తున్నాడు, తీసుకెళ్ళి. నువ్వు రామ్మా. నేను రాను. నేను చెప్పాల్సిన డైలాగులన్నీ వాడు చెప్పేస్తున్నాడేంట్రా? దాని తండ్రిని నేను రా, నమ్మండి రా. అందుకు సాక్ష్యం నేనే. కాదు, రుక్మిణి వాళ్ళ నాన్న నేను. దానికి సాక్ష్యం ఇతనే. ప్రధానికి సాక్ష్యం పెడితే నేనట చావాలయ్యా? రుక్మిణికి నిజమైన నాన్న ఇతనేనట. నువ్వు మా నాన్నవా? ఆ బుర్ర మిసాలు చూస్తుంటే వాంతికొస్తుంది. నువ్వు మా నాన్న కాదు. నీకు నచ్చలేదా? తీసేసాను. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఇట్స్ గాన్. ఇప్పుడు కృష్ణ, ఏంట్రా ఈ నాటకాలు? వీడు రుక్మిణి వాళ్ళ నాన్న. వీడి వయసు ఏంటి, దీని వయసు ఏంటి? ఇది వాడి కూతురు అంటే ఎవరు నమ్ముతారు? యాక్చువల్ గా అమ్మా, ఇతను రుక్మిణి కంటే ముందే పుట్టారు. అంటే నా ఉద్దేశం, రుక్మిణి పుట్టగానే వీళ్ళ అమ్మకు సరిగ్గా ఒంట్లో బాగలేదు. ఇదిగో ఇలాగే అప్పుడు ఈయన తీర్థయాత్రకు వెళ్ళి ఇప్పుడే వచ్చారు. ఇందులో గొడవే ఉందమ్మా. ఒక కన్న తండ్రి ఒక కన్న కూతురు తీసుకెళ్లడంలో గొడవే ఉంది చెప్పు. నిజం చెప్పాలంటే రుక్మిణి కన్న తండ్రి ఎప్పుడో చనిపోయాడు. ఇతను బాబాయ్ అవుతాడు. ఏంట్రా బాబాయా? నాకింకా తమ్ముడే పుట్టలేదురా. నీకు తమ్ముడు పుట్టకపోతేనేమయ్యా, మీ నాన్నకు పుట్టినట్టుగా. రేపో మాపో చచ్చిపోయేలా ఉన్నావు. ఇప్పుడు నీకు తమ్ముడు కావాల్సి వచ్చిందా? అసలు ఇంతకీ ఎవడు వీడు? అంటే ఆయన ఎవరో మీకు తెలీదా? ఆయనే రుక్మిణి వాళ్ళ ఒరిజినల్ నాన్న. ఇతను రుక్మిణికి ఒరిజినల్ నాన్న అంటే వీడు దొంగన్నమాట. రేయ్, ఎవడా నువ్వు? నేనేవరా? ఏదో ఒకటి చెప్పు. మీ అందరికీ కావలసిన వాణ్ణి, మీ అందరిలో ఒకరిని, మీ అందరి వాణ్ణి, మెగాస్టార్ చిరంజీవిని. అయితే ఇంకా ఎందుకు నిల్చున్నారా? బయటికి పోరా. ప్రతివాడు నా ఇంటికే వచ్చి గోల్ చేయడం అలవాటు అయిపోయింది. ఇది ఇల్లు లేక సంత? రే కృష్ణ, నేను నీకు ఇచ్చానే ఆ ముత్యాల మళ్ళీ నా జీవితంతో ఎంత ఆడుకుందో నీకు తెలుసారా? ఏంట్రా నీకు ఉద్దేశం? కృష్ణ, మావయ్య, మామ అంటే నరుకుతానా? ఒరే పాపాత్ముడా, దుర్మార్గుడా, ఎంతకాలం నీకోసమే అది ఎదురు చూసి పిచ్చిదైపోయిందిరా. మావయ్య, రుక్మిణికి పిచ్చిలేదు, అలా నటించింది అంతే. రేయ్, ఏంట్రా నువ్వు అనేది? అవునరా, నేను రుక్మిణి ఒకరినొకరు ప్రేమించుకున్నాం. నాకు ఉద్యోగం లేకపోయేసరికి మా మావయ్య తన్ని నాకిచ్చి పెళ్లి చేయటానికి ఒప్పుకోలేదు. తనకు వేరే సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నాడు. అందుకే నేను రుక్మిణి కలిసి ఇలా నాటకం ఆడాల్సి వచ్చిందిరా. నాటకం ఆడావా? నీ రుక్మిణిని కాపాడుకోవడం కోసం నువ్వు నాటకం ఆడావు, కానీ నా జీవితం గురించి నువ్వు ఆలోచించావా? ఐఎమ్ సారీరా, నా వల్ల నువ్వు అనవసరంగా ఈ సమస్యలో ఇరుక్కున్నావు. సర్లే, తప్పుకోవా సార్. వీడు పెద్ద దొంగ సార్. మీ ఇంట్లో ఇప్పటి వరకు ఉందే రుక్మిణి. దాన్ని వీడి గ్యాంగ్ కలిసి కిడ్నాప్ చేశారు. రేయ్, చేసిందంతా చేసి అమాయకుల ఫేస్ కొట్టకయ్యా. అయ్యా, నన్ను కొడతావేంట్రా? నాకు వాడికి సంబంధం లేదురా. ఏంటి, నువ్వు వాడి గ్యాంగ్ కదా? సారీ బ్రదర్, క్షమించు. వస్తానా? ఎలా అయితేనే నా అల్లుడు నల్లమల నటరాజకేసరి గెలిచాడు. యు ఆర్ గ్రేట్ అల్లుడు, యు ఆర్ గ్రేట్. తను వెళ్ళి కాపాడుతాను రా. నువ్వేం టెన్షన్ పడకు. ఆ కిడ్నాప్ చేసే గ్యాంగ్ ఎక్కడుంటారో నాకు బాగా తెలుసు. చూపిస్తాను, ఫాలో మీ. ఏంటి ఇంకా ఎక్కడెందుకో? కృష్ణ, అత్తయ్య, నేను చాలా పెద్ద తప్పు చేశాను. దేవుడు లాంటి నా భర్తని అనవసరంగా అనుమానించి బాధ పెట్టాను. నన్ను క్షమించండి అత్తయ్య.
నిన్ను క్షమించే అర్హత నాకు లేదమ్మా. పరాయి వాళ్లకున్న నమ్మకం కూడా కన్న తల్లి లేని నాకు లేకుండా పోయింది. మనిద్దరం కలిసి వాణ్ణి క్షమించమని అడగాలి. నువ్వు తెలుసుకున్నాగా అది చాలు నాకు. అరే ఏడుస్తున్నావేంట్రా? రే నువ్వు ఇలా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటే నేను అస్సలు చూడలేను. ఎందుకంటే ఏడిస్తే నీ మొహం అసహ్యంగా ఉంటుంది. జోకా నీతో ఎప్పుడైనా జోక్ చేశానా ఏంటి?